తెలంగాణలో 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పు, విదర్భ, మహారాష్ట్ర, తమిళనాడులో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి 5 రోజులు వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని వెల్లడించింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. మరోవైపు ఎన్నికలు జరగనున్న మే 13ను కూడా తెలంగాణ, ఏపీలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వచ్చే 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని వెదర్ రిపోర్ట్ పేర్కొంది. ఇక పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అల్పపీడనం కొనసాగుతుందని, మే 13 వరకు పలుచోట్ల వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రెండు రోజుల కిందట హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. వర్ష బీభత్సానికి 12 మంది మృతి చెందారు. భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షానికి నగరంలోని పలు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలవడంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు అన్నదాతకు అపార నష్టం మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు నింపిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. పండ్లు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. ఈదురుగాలులకు పలుచోట్ల ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. పలుచోట్ల పిడుగులు పట్టడంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. రహదారులపై భారీ వృక్షాలు నేలకూరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వారం రోజులు అంటే దాదాపుగా వచ్చే 4 రోజులు కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పగటిపూట ఎండ సాధారణంగా నమోదవుతున్నప్పటికీ సాయంత్రం 4 గంటల నుంచి ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ జిల్లాలో ఉండబోతుంది వర్షం ఎక్కువ? ఈరోజు చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, అదేవిధంగా మనకి ఈ వరంగల్, యాదాద్రి భువనగిరి, జనగాం, మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లోని అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రేపు చూసుకున్నట్లయితే మనకి ఈ ద్రోణి మరింత బలపడి ఉపరితల ఆవర్తనం కింద మారే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ఏర్పడిన తర్వాత నుంచి మనకి ఈ వర్షపాతం కూడా కొంచెం పెరిగే అవకాశం ఉన్నందున ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోని అక్కడక్కడ భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఉరుములు మెరుపులతో పాటుగా మనకి ఈ ఈదురుగాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా మనకి వేసవిలోని పగటిపూట ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయి, సాయంత్రం పూట ఈ ద్రోణుల యొక్క ప్రభావం వల్ల ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతాయి. అలాగే క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి దాదాపుగా 12 కిలోమీటర్ల వేగంతో ఎత్తు వరకు విస్తరించి పూర్తిగా నల్లటి మబ్బుల కారణం వల్ల ఈ ఉరుములు మెరుపులతో పాటుగా పిడుగు పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ పిడుగు పడడానికి ఒక క్లౌడ్ నుంచి ఇంకో క్లౌడ్కి ఇంట్రా క్లౌడ్ లైటనింగ్ డెవలప్ అయ్యి ఒక పిడుగు కింద మనకి పడుతూ ఉంటుందన్నమాట. ఈ పిడుగు పడే సమయాలు దాదాపుగా సాయంత్రం నుంచి 6:30 గంటల నుంచి 8 గంటల మధ్యలోని పిడుగు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా
ఏంటంటే ఈ ద్రోణుల యొక్క ప్రభావం వల్ల అలాగే ఉపరితల ఆవర్తనాల వల్ల సడన్గా మనకి క్లౌడ్ సాయంత్రం ఏర్పడి ఈ పిడుగు పడుతూ ఉంటుంది. గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే మనకి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ ఈ పరిసర ప్రాంతాల్లోని ఉరుములు మెరుపులతో పాటుగా అక్కడక్కడగా పిడుగుపాటు కూడా మనకి సంభవించడం అయితే జరిగింది. వచ్చే 3 రోజులు అంటే ఈ రోజు కూడా కొద్దిగా అవకాశం ఉంది. రేపు ముఖ్యంగా ఎక్కువగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా చాలా ఎక్కువగా వేగంతో వీచే అవకాశం ఉంది రేపటి నుంచి. దాదాపుగా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తుంటాయి కాబట్టి కొద్దిగా పంటల మీద ప్రభావం చూపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఆల్రెడీ మనకి పంట కోసుకున్నట్లయితే దాదాపుగా ఈ 3 రోజులు కూడా 2 గంటల వరకు మాత్రమే ఆరబెట్టుకోవడం మంచిది. ఆ తర్వాత మనం తీర్చుకొని భద్రపరచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆ తర్వాత నుంచి కొద్దిగా వాతావరణం మారి వర్షపాత సూచనలు, ఈదురుగాలులు కూడా ఉండే అవకాశం ఉన్నందున కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది.